హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుశీల. నేను కొత్తగా ఏమీ చేయట్లేదండి, అందరికీ తెలిసిందే. ఇది చారు తెలుగోళ్ళకి తెలియలేనిదేమీ కాదు. చారు లేనిదే ముద్ద దిగదు అంటారు. ముక్కలేనిదే ముద్ద దిగదు అంటారు. కానీ ముక్కుంటే చారు కూడా ఉండాలండి. ఇది పెట్టుకునే విధానం అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి. 5 నిమిషాల్లో అయిపోతుంది. దీనికి కావలసినవి అయితే ఒక నిమ్మకాయ అంత సైజు చింతపండు, ఒక టమోటా నానబెట్టేసుకోవాలండి ముందు. తర్వాత మిక్సీలోకి మిరియాలు, వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఈ 3 కూడా ఈ 5 ఇంగ్రీడియంట్స్ వేసుకుని రోలు ఉంటే రోట్లో దంచేసుకోవచ్చు, అది ఇంకా బాగుంటుంది. కానీ నాకు ఫాస్ట్గా అవ్వాలి కదా అని నేను ఏం చేశానంటే మిక్సీ పట్టేసానండి. మిక్సీ పట్టేసాక ఒక గిన్నె పెట్టుకొని నూనె, ఎండుమిర్చి, కరివేపాకు వేపుకొని ఆ ఆయిల్లోనే అది కొంచెం వేగిన తర్వాత ఆయిల్లోనే ఈ ఏదైతే ఉందో మనం చేసుకునేది ఆ పౌడర్ కూడా అందులో వేస్తుంది. అన్నీ పచ్చివే వాడాం కాబట్టి మనం ఈ ఆయిల్లో బాగా రోస్ట్ చేసుకోవాలి. మార్చినా బాగోదండి, మాడకూడదు. మాడకుండా కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటూ ఉండాలండి. ఇందులోనే ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకొని కొంచెం బాగా మాడకూడదు చెప్తున్నాను, కొంచెం దోరగా ఎన్ని పచ్చివాసన పోయే వరకు వేపుకొని నెక్స్ట్ ఇందులో ఏదైతే మనకి ఇక్కడ మనం ముందుగా చింతపండు, టమోటా గుజ్జు రసం అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక పొంగగానే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకే పొంగాలండి.